బాడంగ మండలం రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం. దొంగ లాటరీలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు తొక్కి మొన్నటి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి దొంగ లాటరీలు వేసి అధికారుల్ని ప్రలోభపెట్టి అప్పుడు ఉన్నటువంటి జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ బెదిరించి దక్కించుకున్నటువంటి ఎంపీపీ పదవికి ఇవాళ చరమగీతం పాడడం జరిగింది. అన్కండిషనల్గా వాళ్ళ నాయకత్వంతో విసిగిపోయి, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక, వాళ్ళ నాయకత్వం తాలూకా పనితీరు నచ్చక అన్కండిషనల్గా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ నీతి వైపు, తెలుగుదేశం పార్టీ వైపు ఎంపీటీసీలు నిలబడ్డారు. అదేవిధంగా ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, అవాళ మరి కీర్తిశేషులు తెంటి జయప్రకాష్ గారు వేసిన బీజం అటువంటిది. ఆ బీజం మీద మేమందరం నడుస్తున్నాం. ఆ బీజం మీద నడడం మా అదృష్టం. ఒక్కళ్ళు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు అవాళ నీతికి కట్టుబడ్డారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అవిశ్వాసానికి మద్దతు పలికారో మా 7 తొమ్మండుగురు వల్ల ఇవాళ ఎంపీపీ పదవి అనేది దక్కించుకోవడం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి బాగా అలవాటు. వాళ్ళు జనాలను నిలబెట్టుకోవడం చేత కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని వాళ్ళు నిలబెట్టుకోవడం చేత కాదు. బొబ్బుల రాజకీయ చరిత్రలోనే ఏనాడు రాని మెజార్టీతో 45,000 ఓట్లతోని ప్రజల బీపు బాయి కొట్టినా ఇంకా కొంచెం సిగ్గు లజ్జ లేకుండా రాజులు అవినీతి రాజకీయాలు చేస్తున్నారు, లక్ష్మణుడు గారు అవినీతి రాజకీయాలు చేస్తున్నారు, ఎంపీటీసీలు కొన్నారు, మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు అలాగే కౌన్సిలర్స్ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే విశ్వాసం చాటుకున్నారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 కోట్లకి డబ్బులు తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా, ఆ విశ్వాసం చాటుకున్నారు. ఆ డబ్బులు తిన్నందుకు వాళ్ళు విశ్వాసం చాటుకున్నారు.